ఇందిరా పార్క్లో పెన్షన్స్ భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. దీనికి మద్దతుగా ప్రముఖ రచయిత నందిని సిద్ధారెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే నమస్తే అమ్మా. ఇంత ఎత్తున ఈ పెన్షన్స్ వచ్చారు, అసలు ఇది ఎప్పటి నుంచో వీళ్ళకి సమస్య ఉంది, మీరు ఎట్లా చూస్తారు సార్? అంటే నిజానికి ఎప్పుడో పరిష్కారం కావాల్సినటువంటి సమస్య ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ధర్నా చౌక్ అనేది కేవలం ధర్నా కోసమే, కానీ దారి వదిలి 500 మందికే పరిమితం అని చెప్పడంలోనే ఆ ఇష్యూను ఆ సమస్యను పక్కకు పెట్టడం. నిజానికి ఇక్కడికి కొన్ని వేల మంది రావాల్సినటువంటి ధర్నా ఇది. పర్మిషన్ ఇచ్చేటప్పుడే అనుమతి ఇచ్చేటప్పుడే తగ్గించడంలో ఏంటంటే మీ సమస్య మేము పెద్దగా వినదలుచుకోలేదని అర్థమవుతుంది. నిజానికి వాళ్ళు పరిష్కరించాలని అనుకుంటే వయస్సును గౌరవించేవాళ్ళు, ఇందులో చాలామంది వాళ్ళ గురువులు ఉన్నారు, అనేక సందర్భాల్లో వాళ్ళని తీర్చిదిద్దినటువంటి వాళ్ళు ఉన్నారు, కార్యాలయాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అనేక శాఖల్లో అనేక అనుభవం సంపాదించినటువంటి వాళ్ళంతా ఇవాళ 75-80 దగ్గరికి చేరి వాళ్ళు పిఆర్సీ ఇస్తే 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు ఇస్తే కొంచెం ఆ కుటుంబంకి కొంచెం ఆసరా దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు రావడానికే రిస్ట్రిక్షన్స్ పెట్టి, అనుమతి ఇవ్వడానికే రిస్ట్రిక్షన్స్ పెట్టి ఆ రకమైనటువంటి పద్ధతులలో అణిచివేస్తున్నారు అనేటువంటిది నేను అర్థం చేసుకున్నాను. కేవలం ఈ సంఘంతో సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడికి రావడం జరిగింది. నిజానికి ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వం తలుచుకోవడం కాదు, ఇది పెన్షనర్ల హక్కు. డిఏలు పొందడం అనేటువంటిది పెన్షనర్ల యొక్క హక్కు. ఈ హక్కును గౌరవించి వాళ్లకు వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు నేను గెలిచిన తర్వాత అన్నీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు అనే పద్ధతిలో నాయకత్వాన్ని పక్కకు పెట్టుకొని, నాయకత్వాన్ని జేబులో పెట్టుకొని, ఇంకా నాయకత్వం లేదు, ఈ ఉద్యమం ఉండదు అని అనుకుంటే కొత్త నాయకత్వం వస్తుంది, సమస్యల్ని సాధించుకొని తీరుతుంది అనేటువంటిది దానికి గుర్తుగా ఈ ధర్నా జరుగుతున్నది. చాలా స్పష్టంగా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం ఇదే చేసింది, ఇప్పటి ప్రభుత్వం ఇదే చేస్తున్నది. కానీ ఇప్పటి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, జాతీయ ప్రభుత్వాన్ని కూడా దించి వాళ్లను ఒప్పించి తప్పనిసరిగా హక్కులు సాధించుకునేటటువంటి చైతన్యం పెన్షనర్లకు ఉంది. పెన్షనర్ల ఉసురు పోసుకోవడం మంచిది కాదు అని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తాను. దాదాపు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉన్నారు. ఈ వయసులో వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం ప్రభుత్వం గుర్తించే అవకాశం లేదంటారా సార్? ప్రభుత్వం గుర్తించాలంటున్న 3 ఏండ్లు అయింది. గుర్తించి ఉంటే ఇప్పటికే సమస్యను పరిష్కారం చేసుకోవాలి. ఈ వయసులో ఇన్ని అవస్థలు పడుకుంటూ, బస్సులు ఎక్కుకుంటూ దిగుకుంటూ ఇక్కడికి వచ్చి నీళ్లు లేకుండా ఎండలో వానలో అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ, ఇక్కడ 500 మందికి సీట్లు వేస్తే బయట ఇంకొక 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది సీట్లు లేక, నిలబడలేక అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి అవస్థ కూడా మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఇంతమంది వచ్చిండ్రు అనేటువంటిది కాదు, ఇక్కడికి కావాలంటే వీళ్ళు మొత్తం ఇందాక చెప్పారు 3 లక్షల మంది పెన్షనర్స్, వీళ్ళు మొత్తం ఇక్కడికి వస్తే హైదరాబాద్లో చాలా భాగం స్తంభిస్తుంది. అంత అవసరం లేదు అనేటువంటిది ఇక్కడ నాయకత్వం గుర్తించింది కనుక తక్కువ మందితోనైనా డిమాండ్ గట్టిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ధర్నా నిర్వహిస్తున్నారు. కనుక గవర్నమెంటు కాలయాపన చేయకుండా హెల్త్ కార్డ్ అనే ఒక సమస్య తీసుకొని, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చి, ఎవరితోనూ ఒక నాయకత్వంతో, తమ జేబులో ఉన్న నాయకత్వంతో ఒప్పందం చేసుకొని హెల్త్ కార్డులు ఇవ్వకుండా ముందే వీళ్ళ జీతాల్లోంచి కట్టింగ్ మొదలు పెట్టడం అనేటువంటిది ప్రభుత్వం చేసిన అతి కఠినమైనటువంటి చర్య, కడుహీనమైనటువంటి చర్య. ఉద్యోగాల్లోంచి, పెన్షన్లోంచి కోత పెట్టడం, వాళ్ళ అనుమతి లేకుండానే కోత పెట్టడం అనేటువంటిది ఈ ప్రభుత్వం చిట్ట చివరికి ఏ స్థాయికి దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ మానుకొని, పెన్షనర్లను అర్థం చేసుకొని, వాళ్ళ కుటుంబాలని అర్థం చేసుకొని, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని వీలైనంత తొందరగా డిఏలు ఒకటెనక ఒకటైనా సరే సంవత్సరానికి 2 ఇవ్వాలి, కనీసం 3 ఇస్తూ అయినా సరే వెంటనే డిఏలు వాళ్ళకి అందజేయాలి. పిఆర్సీ కూడా 4-5 ఏళ్ళు అయింది అనుకుంటాను, 4-5 ఏళ్ల నుంచి పిఆర్సీ ఇవ్వకుండా ఆ పిఆర్సీ కూడా కాలయాపన చేస్తున్నారు. ఆ పిఆర్సీ వెంటనే ఉద్యోగస్తులకు అది వాళ్లకు అమలు చేస్తే ఏదో కొంచెం ఆ చిన్న స్థాయి లాభం జరుగుతుంది అనేటువంటిది పెన్షనర్లు చూస్తున్నారు. అందుకని వెంటనే పిఆర్సీ ప్రకటించాలి. ఆ పిఆర్సీకి సంబంధించిన ఆ బెనిఫిట్స్ ఏవైతే వస్తాయో వీళ్ళకు కూడా ఇవ్వాలి. అక్కడ చెప్తున్నారు 398 వాళ్లకు
కనీసం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వమంటే కూడా జాప్యం చేసేటటువంటి పరిస్థితి పక్క రాష్ట్రంలో ఇచ్చారట, ఇక్కడ ఇవ్వలేదు. మరి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి, దాదాపు 21 సమస్యలు వాళ్ళు గుర్తింపులోకి తెస్తున్నారు. కాబట్టి వెంటనే అర్థం చేసుకొని వృద్ధుల్ని గౌరవించడం మన సంప్రదాయం. కాబట్టి వృద్ధుల్ని గౌరవించేటటువంటి ఒక పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని వీలైన తొందరగా పరిష్కరించాలి. జేబులు ఉన్న నాయకులు ఎన్ని రోజులో ఎవరిని కాపాడలేరు, ఈ ప్రభుత్వాన్ని కూడా కాపాడలేరు. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎట్లా ఒప్పించాలో తెలిసినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వృద్ధులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడారు.